హలో అండి. ఆళ్ళు నన్ను ఇదన్నారు, ఈళ్ళు నన్ను అదన్నారు అని లేనిపోయిన బుర్రకి టెన్షన్స్ పెట్టేసి తలనొప్పి తెచ్చుకునే వాళ్ళందరి కోసం అనమాట ఈ వీడియో. ఆళ్ళు అదన్నారు, ఈళ్ళు ఇదన్నారు అని మన బుర్ర పాడు చేసుకొని మనకి హెల్త్‌కి ఇంపార్టెంట్ కాదు, అన్‌హెల్తీ అని తెలిసినా కూడా టీ పెట్టుకొని తాగుతారు కదా! వాళ్ళ కోసమే ఈ వీడియో. ఇలాంటి వాళ్ళని టీ తాగితే హెడేక్ తగ్గిద్దని చెప్పే వాళ్ళందరిని ఇన్స్పిరేషన్‌గా తీసుకొని వాళ్ళ హెడేక్ వస్తుందని టీ అయితే పెట్టుకున్నాననమాట. సో, నన్నేమనుకోకండి. అన్‌హెల్తీ అంటున్నావు, మళ్ళీ నువ్వే తాగుతున్నావు అని చెప్పేసి. సో, మనోళ్ళకి కూడా అర్థం అవ్వాలి కదని చెప్పేసి. మనకి మామూలుగా ఉన్నదే కొంచెం టైము, మనకి ఉన్నదే అంతంత మాత్రమే హెల్త్ అంటే, మన పక్కనోళ్ళ విషయాలు, ఎదురింటోళ్ళ విషయాలు అన్నీ మన మీదే రుద్దేసి మనకి బుర్ర పాడు చేసే వాళ్ళు చాలామంది ఉంటారు మన పక్కన. సో, వాళ్ళందరినీ మనసులో పెట్టుకోకుండా హ్యాపీగా ఉన్నది తినేసి హ్యాపీగా ఉంటే మనకి ఎలాంటి హెడేక్స్ రావని నేనైతే అనుకుంటున్నాను. మనకి ఎక్కడైతే బాగా బాధపడుతున్నామో అక్కడ నుంచి వీలైనంత వరకు దూరంగా ఉండి మన బాధని చాలా తక్కువగా అయ్యేలా చూసుకొని హ్యాపీగా బ్రతకడమే మన అందరికీ చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. మనకి ఉన్నదే అర్ధాయుష్ కదా! అర్ధాయుష్లో లేనిపోయిన టెన్షన్స్ పెట్టుకోవడం అనవసరం. మనకి ఏదైనా బాధ కలిగించిందంటే ఇమ్మీడియట్గా దానిలో నుంచి స్కిప్ అయ్యి మనకి హ్యాపీగా ఉన్న మూమెంట్ని గుర్తు తెచ్చుకొని హ్యాపీగా ఫీల్ అవ్వడమే ఇంపార్టెంట్. ఇక్కడ వచ్చేసి నాకు ఎందుకో టీ తాగాలనిపించింది. సో, అందుకని స్టోరీ అంతా చెప్పాననమాట. సో, నేను చెప్పింది స్టోరీ అయినా సరే ఇది మ్యాక్సిమం చాలా ఎంతో కొంతమందికి ఉపయోగపడుతుంది అనమాట. సో, ఇక్కడైతే చక్కగా టీ పెట్టేసుకొని ఉత్తు పాల మీద టీ పొడి, పంచదార అన్నీ వేసేసుకొని మనం ఇక్కడ చాయ్ అయితే తాగేసాం అనమాట. సో, వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. నేను మెయిన్గా చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎవ్వరి గురించి మనకు అనవసరం. మన బ్రతికేదో మనమే బ్రతకాలి. వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకండి.